ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళలకు రేవంత్ సర్కార్ ఎదిరిపోయే శుభవార్త చెప్పారు. మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటికి అమలు చేసేందుకు ఆఫీసర్లను విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెల 2,500 జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీమ్ జూలై 1 నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలో ఈ స్కీమ్ ప్రారంభిస్తామని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా మహిళలకు డబ్బులు పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికీ మార్గదర్శకాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల 2,500 జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాలలోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు కుటుంబ సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలను, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఈ స్కీమ్పై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడమేగా మిగిలి ఉంది. సమాజంలో మహిళలకు సాధికారత ప్రోత్సాహం అందించడమే మహాలక్ష్మి పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. స్త్రీని శక్తివంతం చేయడమే కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రం చేయడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టమని తెలిపింది. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, వారి జీవన శైలిని మెరుగుపరచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం, తద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో ఈ పథకం మొదలు పెడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఫ్రెండ్స్, ఈ విధంగా